కష్టపడి రూపాయి కూడబెట్టి అవసరానికి అక్కరకు వస్తుందని చిట్టీలు కట్టిన జనాలను ఘోరంగా మోసం చేశాడు ఓ ప్రబుద్ధుడు. చిన్న చిన్న చిట్టీలుగా మొదలుపెట్టి కోట్లలో చిట్టీలు కట్టించి అందరినీ నిండా ముంచి 40 కోట్ల రూపాయలు మూట కట్టుకుని కుటుంబంతో సహా పారిపోయాడు. మోసపోయామని తెలిసి లబ్బోదిబ్బమంటూ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురుమల్ల గ్రామానికి చెందిన చింతలపూడి వీరశంకర్రావు అలియాస్ బుజ్జి గత కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. ఇటు కోనసీమ అటు కాకినాడ జిల్లాల్లో చిన్న చిన్న చిట్టీలు మొదలుపెట్టిన బుజ్జి క్రమంగా ప్రముఖులు చిరు వ్యాపారులతో పరిచయం పెంచుకొని లక్షలు కోట్లలో చిట్టీలు కట్టించాడు. అధిక వడ్డీ ఆశ చూపి చిట్టి గడువు తీరినా వారికి డబ్బు చెల్లించకుండా దాటవేస్తూ వచ్చాడు. 30 ఏళ్లుగా చిట్టీలు వేస్తూ అందరి నమ్మకం సంపాదించిన బుజ్జి దగ్గర కోట్లలో చిట్టీలు కట్టారు. చివరికి అందరికీ కుచ్చు టోపీ పెట్టి కుటుంబంతో సహా 40 కోట్లతో పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితులు చింతలపూడి బుజ్జి అతని భార్య శంకర్రావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఐపోలవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.